హాయ్ తెలుగు స్టాక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హెడ్ అండ్ షోల్డర్ని వాడి స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో తెలుసుకోవడం ఎలా. ప్రజెంట్ మనం 2017 ఆగస్టు మంత్లో ఉన్నాం. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ బుల్ రన్లో ఉంది. రోజు మనం స్టాక్ మార్కెట్లో ఇంక్రీజ్ అనేది చూస్తున్నాం. సో ఎప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది అనేది మనం హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అసలు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక మనిషి నిలబడితే తనకి మధ్యలో తల ఉంటుంది, అటు ఇటు షోల్డర్స్ ఉంటాయి. సో అలాగే మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫస్ట్ ఒక షోల్డర్, తర్వాత ఒక హెడ్, తర్వాత ఒక షోల్డర్ ఉంటుంది. దాని కింద మనం ఒక చిన్న బేస్ లైన్ లాగా గీయగలిగితే, ఎప్పుడైతే రెండో షోల్డర్ ఫామ్ అయ్యి అది కనుక బేస్ లైన్ స్టాక్ వాల్యూ బేస్ లైన్ కంటే కిందకి వెళ్తే స్టాక్ అనేది బుల్ రన్ నుంచి బియర్ రన్కి స్టార్ట్ అవుతుంది. లేదా ఒక మనిషిని రివర్స్ చేస్తే, ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక షోల్డర్, ఇక్కడ ఒక హెడ్, తర్వాత మళ్ళీ ఒక షోల్డర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, మళ్ళీ ఆ బేస్ లైన్ని పైకి క్రాస్ చేసినట్టయితే స్టాక్ వాల్యూ అనేది బియర్ రన్ నుంచి బుల్ రన్కి గ్రో అవుతుంది. ఇది ఎలా ఉంటుంది అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ నాకు దీన్ని ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటారు. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయినప్పుడు పైకి బ్రేక్ అయింది కాబట్టి స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ క్లియర్గా మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయిన తర్వాత స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయిన తర్వాత ఈ లైన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది కాబట్టి స్టాక్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నిఫ్టీ చార్ట్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయిన తర్వాత బియర్ మార్కెట్ అనేది బుల్ మార్కెట్ కింద కన్వర్ట్ అయ్యి స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవ్వడం వల్ల, బ్రేక్ అవ్వడం వల్ల బియర్ మార్కెట్లోకి వెళ్ళింది. హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయ్యి బ్రేక్ అవ్వడం వల్ల బియర్ మార్కెట్లోకి వెళ్ళింది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే నిఫ్టీ చార్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పక్కాగా ఫాలో అవుతుంది. సో హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయితే కిందకి వెళ్ళింది, హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయితే కిందకి వెళ్ళింది. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయితే పైకి వెళ్ళింది. హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయింది, స్టాక్ వాల్యూ పడిపోయింది. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయింది, స్టాక్ వాల్యూ పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మనకి నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వస్తుందో అప్పుడే మన బుల్ మార్కెట్ బియర్ మార్కెట్కి వెళ్తుంది అని మనం ప్రీవియస్ హిస్టరీ ద్వారా చెప్పచ్చు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అంతా బుల్ రన్లో ఉన్నాం. ఇక్కడ చూడడానికి మనకి హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మనం 10,071 పాయింట్ల దగ్గర ఉన్నా సరే హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవ్వలేదు కాబట్టి గ్యారంటీగా మనం బియర్ మార్కెట్లోకి ఇప్పట్లో ఎంటర్ కావట్లేదు. సో హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. నో నీడ్ టు వరీ, మార్కెట్ చాలా పెరిగిపోయింది అని. వీ హ్యావ్ లాట్ మోర్ టు సీ, చాలా ఉంది ఇంకా ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. అండ్ ఇటువంటి మంచి న్యూస్ ఇంకా తెలుసుకోవడం కోసం తెలుగు స్టాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు కనుక స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా డీప్గా నేర్చుకోవాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎర్న్ అవ్వాలి అంటే మీరు నా ట్రేడ్ క్రాఫ్ట్ మెంటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. నా ట్రేడ్ క్రాఫ్ట్ మెంటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం కోసం మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో 9505684685కి మెసేజ్ చేసి నా ఫీజ్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.